ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో కాసేపట్లో కీలక మ్యాచ్ జరగనుంది. ఇండియా వెస్టిండీస్ మధ్య డూ ఆర్ డై పోరు జరగనుంది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ లాగా మారింది. అందులో గెలిచిన జట్టు సెమీస్ చేరనుండగా ఓడిన జట్టు టోర్నీ నుంచి తప్పుకుంటుంది. దాంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గెలుపుపై ఫోకస్ పెట్టిన ఇరు జట్లు కూడా ఇప్పటికే తీవ్ర కసరత్తు చేశాయి. తమ ఆఖరి సూపర్ 8 4లో భాగంగా వెస్టిండీస్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. అయితే గ్రూప్ 1 నుంచి ఇప్పటికే దక్షిణాఫ్రికా సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా వరుస 2 మ్యాచ్లు ఓడి జింబాబ్వే ఇంటి బాట పట్టింది. ఇక వెస్టిండీస్ను ఏమాత్రం లైట్ తీసుకున్నా టీమిండియా మూల్యం చెల్లించుకోకుండా తప్పదు అంటూ క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ టోర్నీలో వెస్టిండీస్ అద్భుతంగా ఆడింది. అయితే సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడినా ఆ జట్టు పవర్ఫుల్గానే ఉంది. టాప్ 6 బ్యాటర్లు చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు. శివం దుబే, అక్షర్ పటేల్లో లోయర్ ఆర్డర్లో ఆడనున్నారు. ఇక బౌలింగ్లో బూమ్రా సూపర్ ఫామ్ భారత్కు కలిసొచ్చే అంశం. అతనితో పాటు హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్తో కూడిన భారత బౌలింగ్ దాడిని ఎదుర్కోవడం వెస్టిండీస్కు కష్టతరమవుతుంది. అయితే ఈ మ్యాచ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మనతో పాటు జూమ్లో జాయిన్ అవబోతున్న గెస్ట్ వేణు గారు, స్పోర్ట్స్ అనలిస్ట్. వేణు గారు నమస్తే అండి. సార్, సరిగ్గా 10 ఏళ్ల తర్వాత భారత గడ్డపై ఇరు జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. మరి ఫైట్ ఎలా ఉంటుందంటారు? చాలా హోరాహోరీ ఉంటుందండి. 2 గ్రేట్ సైడ్స్ హక్కుతో వచ్చారు, ఇంత దూరం వచ్చారు. సో ఎక్కడ లక్ అవసరం లేకుండా ఇంతవరకు కష్టపడి వచ్చారు. సో చాలా క్లోజ్ కాంటెస్ట్ అవుతుంది. అయితే మ్యాన్ ఫర్ మ్యాన్ ఆల్రౌండ్ ఎబిలిటీస్లో, ఫీల్డింగ్లో టీమ్ ఇండియా ఫార్ సుపీరియర్. ఆ ఒక మ్యాచ్ 12 మ్యాచ్ల తర్వాత ఓడిపోవటం వల్ల మనం ఆ టీం మీద ఎక్కి కూర్చున్నాం, కానీ వాళ్ళని అంటానికి లేదు. ఒకసారి అవుతుందండి, ఇట్ ఇస్ పాసిబుల్. సో టీమ్ ఇండియా ఈజ్ ది డెఫినెట్ ఫేవరెట్ ఈ మ్యాచ్ కి. అయితే చాలా మంది అనుకునే మాట ఏంటంటే, ఒక సామెత ఉంది కదా, ఓడ దాటే వరకు ఓడ మల్లాన్ని దాటిన తర్వాత బోడి మల్లా అన్నట్టుగా గెలిస్తే ఓకే, గెలవకపోతే ఇలా ప్లేయర్స్ మీద ఒత్తిడి తీసుకురావటం అనేది కూడా వాళ్ళకి ఒక రకంగా ఒత్తిడి అనే చెప్పొచ్చు కదా. చాలా ఒత్తిడి, అన్రీజనబుల్ ఒత్తిడి అండి. ఇప్పుడు ఈ టీం మనం లాస్ట్ కొన్నేళ్ల నుంచి చూస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ గెలిచారు, చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ గెలిచారు, మాక్సిమం మ్యాచెస్ గెలిచారు. ఫీల్డింగ్ బాగా చేశారు, బ్యాటింగ్ బాగా చేశారు, బౌలింగ్ బాగా చేశారు. ఒకసారి ఓడిపోతే ఇప్పుడు ఆ పాకిస్తాన్ పబ్లిక్ లా చేయకూడదు. మనం పాకిస్తాన్ అనలిస్ట్స్, ఎక్స్పర్ట్స్ అందరూ ఆ టీం మీద ఎక్కి కూర్చుంటారు. ఎంత ఒత్తిడి ఉంటుంది చూడండి. మన వాళ్ళు అయినప్పుడు మనం సపోర్ట్ చేయాలి, ఓడిపోయినప్పుడు కూడా సపోర్ట్ చేయాలి కదండి, లేకపోతే మన అవసరం ఏంటి? వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఎంతసేపు అదే ప్రెషర్లో చేస్తూ ఉంటారు కదండి.
చాలా కాదండి. మీరు ప్రాక్టీసే కాదు. వాళ్ళు విన్నా. హోటల్ రూమ్స్ నుంచి బయటికి రాలేరు. అవును. మీరు మనకు తెలిసిన విషయం చాలా కాలం క్రితం ఎంఎస్ ధోని అదే పాపులర్ అయిన టైంలో ఆయన హెయిర్ కటింగ్ సెలూన్‌కెళ్ళి 8 గంటల తర్వాత బయటికొచ్చారాయన. ఇది చాలా కష్టం అండి వాళ్ళకి. వాళ్ళకి ప్రైవేట్ లైఫ్ ఉండదు. నెక్స్ట్ సెమీస్ బెర్త్ కోసం జరుగుతున్న ఈ పోరుకు సంబంధించి భారత్ విండీస్ను ఓడించి పాత పగ తీర్చుకునే ఛాన్స్ ఉందంటారా? పగ అని సూర్యకుమార్ యాదవ్ ఆలోచించండి. ఈస్ టూ సెన్సిబుల్, వెరీ మెచ్యూర్ కెప్టెన్. అదే మన క్వశ్చన్స్ కి ఆన్సర్ నవ్వుతూ ఇస్తాడు కాబట్టి అది అరగంట్, ఈగో ఇలాంటివన్నీ పెన్కరన్ మాటలండి. ఈ సచ్ అ వండర్ఫుల్ కెప్టెన్, సచ్ అ సెన్సిబుల్ మనిషి, అంత కామ్ మనిషి, ప్లస్ పర్ఫార్మింగ్ కెప్టెన్ ఉన్న అడ్వాంటేజ్ మనకుంది. ఐ థింక్ మన రివెంజ్ అనేది మాట రాదండి. ఎక్కడ క్లోజ్ కాంటెస్ట్ అవుతుంది, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది, దానికంటే ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు మనం రివెంజ్ అనకూడదు కానీ అవతల వాళ్ళు మాత్రం అంత ఇదిగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు అంటారా? రివెంజ్ కాదండి. ఇప్పుడు రివెంజ్ కి ఒక క్లోజ్ కాంటెస్ట్ కి ఏమవుతుంది చూడండి. రివెంజ్ అంటే మన ఎదుటి మనిషిని అసహించుకుంటాం. ఇక్కడ అసహ్యం ఏం లేదు. దే లైక్ ఈచ్ అదర్, దే రెస్పెక్ట్ ఈచ్ అదర్, కలిసి లీగ్స్ లో ఆడతారండి. సో రివెంజ్ అన్న మాట రాదు, క్లోజ్ కాంటెస్ట్ అవుతుంది. మే ది బెస్ట్ టీమ్ విన్ అలా. అయితే ఇక T20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్తో జరిగిన మ్యాచ్ల్లో వెస్టిండీస్ 3 సార్లు నెగ్గింది. ఈ రికార్డు టీమిండియాను టెన్షన్ పెడుతుందంటారా? సూర్యకుమార్ యాదవ్ అయితే ఏ రికార్డు టెన్షన్ పెట్టదు. గౌతమ్ గంభీర్ చూస్తే కూడా మనకి తెలియదు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ హిస్ హెడ్, మనకి తెలియదు. బ్రిలియంట్ టీమ్, బ్రిలియంట్ టెంపరమెంట్, అందరూ చక్కగా నవ్వుతూ ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఆ విధంగానే గెలుస్తారు, అందుకనే గెలుస్తారు ఈ టీం. మీరు చూడండి, ఎప్పుడు ఎవరు అజిటేట్ అయిపోవటం, అనవసరంగా మాట్లాడటం, అనవసరంగా బిహేవ్ చేయటం, ఎక్స్ట్రా యూనో అదే అగ్రెషన్ అలాంటివన్నీ ఏం కనిపించవు. దేర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఉంది ఈ టీంకి. అయితే ఇక మనం పిచ్ పరంగా చూస్తే సార్ వెస్టిండీస్కు కొట్టిన పిండి అని చెప్పొచ్చు. మరి ఎలా ఎదుర్కొంటారంటారు? యాక్చువల్లీ ఇప్పుడే ఒక స్టాటిస్టిక్స్ చూస్తున్నాను. స్పిన్ కి 49% వికెట్స్ దొరికాయి, ఫాస్ట్ బౌలింగ్ కి 51% వికెట్స్ దొరికాయిట. అయితే యూనో పేస్ 8.1 పర్ ఓవర్ కి వెళ్ళిందట, స్పిన్ 8.9 పర్ ఓవర్ కి వెళ్ళిందట. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ సచ్ ఎ డిఫికల్ట్ థింగ్. సో ఏంటంటే మన కుల్దీప్ యాదవ్ ని తీసుకోవాలి నాకు కూడా అనిపించింది, కానీ చిన్న గ్రౌండ్, మన దగ్గర బౌండరీస్ కాబట్టి కుల్దీప్ యాదవ్ ని తీసుకోరు. కుల్దీప్ యాదవ్ ని తీసుకోవాలంటే హర్షదీప్ ని తీయాలి. హర్షదీప్ ని తీసే అవసరం లేదు. ఈజ్ ది బెస్ట్ T20 బౌలర్ ఇన్ ది వరల్డ్ అండి. ఓకే, ఇక నెక్స్ట్ ఈ కీలక పోరుకు సంబంధించి రింకు సింగ్ వంటి స్టార్ ప్లేయర్లు జట్టులోకి తిరిగి రావడం భారత్కు లాభదాయకంగా మారుతుందంటారా? ఆయన్ని తీసుకుంటే కనుక చాలా లాభదాయకం. కండోలెన్సెస్ టు హిమ్. అదే హీ లాస్ట్ హిస్ ఫాదర్. బట్ ఏంటంటే దిస్ ఇస్ ఇలాంటి టైంలో వీళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారు. ఎందుకంటే మా నాన్న కోసం చేయాలి అనే ఒక ఫీలింగ్ ఉండిపోతుంది. మా నాన్న ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఫోకస్ ఎక్కువ ఉంటుంది, డెడికేషన్ ఎక్కువ ఉంటుంది, డిస్ట్రాక్షన్స్ ఉండవు. సో ఏంటంటే ఇట్ విల్ బి గుడ్. బట్ ఆయన తీసుకుంటారు నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన తీసుకుంటే ఎవరిని డ్రాప్ చేయాలన్న మాట వస్తుంది అది. అయితే నెక్స్ట్ ఇంకా వెస్టిండీస్కి సంబంధించి ఈ హిట్టర్లను అడ్డుకునేందుకు భారత్ ఎటువంటి ఆలోచనలు చేయాలంటారు? అలాగే భారత బౌలర్లు శ్రమించక తప్పదంటారా? శ్రమ తప్పదంటే ఈ లెవెల్ ఆఫ్ మ్యాచెస్ లో శ్రమ తప్పదు. ఆ హిట్టర్స్ ని డీల్ చేయాలి. మ్యాచ్అప్స్ ఉంటాయండి, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవరు వికెట్ ఎవరు తీసుకున్నారు, ఎవరు రన్స్ ఎక్కువ లేదు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఫీల్డ్ సెట్టింగ్స్ ఉంటాయి. ది ప్లాన్స్ ఆర్ దేర్ అంటే ఎయిడెడ్ బై టెక్నాలజీ కాబట్టి ఇంకా ఇన్సైసివ్ గా కరెక్ట్ గా స్టాటిస్టిక్స్ తో కలిపి వాళ్ళు ఒక ప్లాన్ తయారు చేస్తారు. మీరు చూడండి, కొత్త బ్యాట్స్మెన్ వస్తూనే ఒక బౌలర్ వచ్చేస్తాడు, ఫీల్డ్ సెట్టింగ్ మారిపోతుంది. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది ప్లాన్స్. సో బోత్ టీమ్స్ ఆర్ రెడీ. ఇండియన్ టీమే కాదు, వెస్ట్ ఇండీస్ ఆర్ ఆల్సో రెడీ. వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ మ్యాచ్అప్స్ ఉన్నాయి. అందుకనే అంటున్నాను చాలా క్లోజ్ మ్యాచ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వెస్టిండీకి సంబంధించి బ్యాటింగ్ లైనప్ లో చూసుకుంటే భారత్కు ధీటుగా బదులిచ్చే వాళ్ళు ఎవరై ఉండొచ్చు? యాక్చువల్లీ మీరు న్యాయంగా చూస్తే వెస్టిండీస్ మిడిల్ ఆర్డర్ బిగ్ హిట్టర్స్ ఇండియన్ టీమ్ కంటే సుపీరియర్. ఆ ఒక్క దీనిలో హెడ్మయర్ చూడండి, రొమేరో, షెపర్డ్ చూడండి, మన ది అదర్ బ్యాటర్స్ దే ఆర్ ఆల్ బ్యాటింగ్ వెల్. బిగ్ హిట్టర్స్ మధ్యలో ఉన్నారు. సో దే హ్యావ్ అ బిగర్ అడ్వాంటేజ్. సో అది ఐ థింక్ ఇట్ విల్ బి ఎ వెరీ క్లోజ్ కాంటెస్ట్. కానీ ఏంటంటే ది వెస్ట్ ఇండీస్ ఇస్ సుపీరియర్, ఆ మిడిల్ ఆర్డర్ ఇస్ సుపీరియర్. బిగ్ హిట్టర్స్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నారు మనకంట. ఓకే, ఇప్పుడు అది మ్యాచ్లో టాస్ ఎవరు గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుందా లేకపోతే ఫీల్డింగ్ తీసుకుంటే బాగుంటుందా?
ఇప్పుడు స్పిన్ని పేస్ ని ఈ వరల్డ్ కప్ లో అంటే ఈక్వల్ గా సపోర్ట్ చేసిన పిచ్ కాబట్టి టాస్ ఓడిపోవడం బెటర్ అంటా నేను. టాస్ ఓడిపోతే అవతల కెప్టెన్ మీద ఎక్కువ ప్రెషర్ టు టేక్ ద రైట్ డెసిషన్స్. మీరు ఒకటి నోటీస్ చేయండి, చాలా మంది కెప్టెన్స్ రీసెంట్ మ్యాచెస్ లో తీసుకున్న డిసిషన్స్ తప్పయ్యాయి. సో ఏంటంటే ఐ ప్రిఫర్ దట్ సూర్యకుమార్ యాదవ్ లూజెస్ ద టాస్ అండ్ ద ప్రెషర్ ఇస్ ఆన్ ద వెస్ట్ ఇండీస్. అప్పుడు వాళ్ళ మీద ప్రెషర్ చాలా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇండియాకి సంబంధించి మిడిల్ ఆర్డర్లో ఎంతమంది ఫామ్లో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు మనం? అందరూ ఫామ్ లో ఉన్నారండి. అందరూ 20, 30 అందరూ చేస్తున్నారు. మన టాప్ 6 బ్యాటర్స్ కనీసం 20 రన్స్ చేసింది లాస్ట్ మ్యాచ్ మనం చూసాం. సౌత్ ఆఫ్రికా తర్వాత ఇలాంటి ఒకేషన్ వచ్చింది. సో అందరూ రన్స్ చేస్తున్నారు అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్. మనం ఏం కదపాల్సిన అవసరం లేదు, టచ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు వెస్టిండీస్కి సంబంధించి ఇప్పుడు దాకా ఆడిన మ్యాచ్లో కనుక మనం గమనిస్తే సిక్స్లతో చెలరేగిపోతున్నారు. ఈసారి కూడా అదే ఉంటుందా అన్న ఆలోచనలు కూడా చాలా మందిలో ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు? ఎంత ప్రెషర్ మ్యాచ్ లో సిక్సెస్ కొట్టడం అనేది అంత ఈజీ కాదు. సిక్సెస్ కొట్టడం అంటే అవుట్ అయ్యే రిస్క్ కూడా తీసుకోవటం. ఇప్పుడు నేను ఐ వాజ్ లింక్డ్ఇన్ లో ఒక పోస్ట్ లో ఐ వాజ్ రైటింగ్ దిస్. ఇప్పుడు ఫస్ట్ మన 6 overs లో మీరు ఎక్కువ ఫోర్స్ కొట్టాలి, తక్కువ సిక్స్లు కొట్టాలి. వికెట్ పోయే అవకాశం ఉండకూడదు. 55 for 1 ఈస్ బెటర్ దెన్ 65 for 3. వికెట్స్ కోల్పోతే మళ్ళీ ప్రెషర్, కొత్త బ్యాట్స్మెన్ రావాలి, అడ్జస్ట్ అవ్వాలి. సో వికెట్స్ కోల్పోకూడదు. ఓవర్లు పెరుగుతున్న కొద్దీ సిక్స్లు పెరగాలి, ఫోర్లు తగ్గాలి. ఆ విధంగా ఆడితే చాలు. చాలా ఎక్కువ ఎక్సెస్ ప్లానింగ్ చేసేసి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రాపర్ గా ప్లాన్ చేసి ప్లాన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ టీం ని ఏ టీము ఓడించలేదు. అయితే ఈ మ్యాచ్కి సంబంధించి భారత్ వెస్టిండీస్కి సంబంధించిన మ్యాచ్ గురించి వేణు గారిని ఇంకా డీటెయిల్స్ అడిగే ప్రయత్నం చేద్దాం. వేణు గారు, చెప్పండి. ఇప్పుడు వెస్టిండీస్కి సంబంధించి వీళ్ళు స్పిన్ బౌలర్స్ ఉన్నారు కదా, వాళ్ళని మన భారత బ్యాట్స్మెన్ ఎట్లా ఎదుర్కోగలరంటారు? ఎదుర్కొంటారంటే యాక్చువల్లీ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో ఉండటంలో పెద్ద అడ్వాంటేజ్ మనకి ఏంటంటే స్పిన్ బాగా ఆడుతున్నారు ఆయన. తిలక్ వర్మని తీసుకురావడానికి కారణం కూడా అదే, బికాజ్ ఈ కౌంటర్ స్పిన్. దుబే ఈస్ ద బెస్ట్ హిటర్ స్పిన్నర్ ఇన్ ది వరల్డ్. అభిషేక్ శర్మ ఆ గియర్ తగ్గి 3వ గియర్ లో స్టార్ట్ అయ్యి, నేను మ్యాచ్ ముందు కూడా అన్నాను నేను, ఆయన ఈ షుడ్ అండర్స్టాండ్ ఈ పిచ్చెస్ లో నేను ఫ్రీగా ఆడటం, పెద్ద షాట్లు ఆడటం నా వల్ల అవ్వట్లేదు, ఈ పిచ్చెస్ నన్ను అలర్ట్ చేయట్లేదు, గియర్ తగ్గటం రావాలి. గియర్ పెంచడం తగ్గడంలోనే మెచ్యూరిటీ కనిపిస్తుంది. అద్భుతమైన మెచ్యూరిటీ చూపించండి. ఇట్ ఈస్ ఫ్యాంటాస్టిక్ టు వాచ్ అభిషేక్ శర్మ. సో ఏంటంటే వాళ్ళ స్పిన్నర్స్ ని కౌంటర్ చేసే మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ మన దగ్గర ఉన్నారు. అయితే ఏంటంటే ఓపెనింగ్ సంజు శాంసన్ ని తీసుకురావడం వల్ల ఏమైంది, జింబాబ్వే మన సికందర్ రజాతో ఓపెనింగ్ చేయలేకపోయింది. ఇలాంటి చిన్న చిన్న ట్వీకింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు. దే ఆర్ అలైవ్ టు ది ఒకేజన్ అండి. అంటే అవేర్నెస్ తో, అలర్ట్నెస్ తో చేస్తున్నారు ప్లానింగ్, ఎగ్జిక్యూషన్. వీఆర్ రెడీ ఫర్ దేర్ స్పిన్నర్స్. ఓకే, ఇప్పుడు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్కి సంబంధించి ఇటు బుమ్రా కానీ లేకపోతే హర్షదీప్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరు కీలకం అంటారు? ఏమండి, వన్ ఈస్ ద బెస్ట్ బౌలర్ ఇన్ ద వరల్డ్, జస్ప్రీత్ బుమ్రా. వసీం అక్రమ్, వకర్ యూనిస్ లాంటి వాళ్ళు ఓహో ఆహా అంటున్నారండి బుమ్రా ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్స్ ఆఫ్ ఆల్ టైమ్ యాక్చువల్లీ. హర్షదీప్ సింగ్ ఇస్ ద బెస్ట్ T20 బౌలర్ ఇన్ ద వరల్డ్. ఆయన వికెట్ తప్పకుండా తీసుకుంటాడు ఆయన. దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇద్దరు అండ్ హార్దిక్ పాండ్యా ఇస్ కమింగ్ అండ్ మేకింగ్ కాంట్రిబ్యూషన్స్. ఇంపార్టెంట్ వికెట్ తీసుకుంటున్నాడు. ఆ విధంగా చూస్తే వి హావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్, ఫాస్ట్ బౌలింగ్ అటాక్. దుబేతో బౌలింగ్ చేయించకపోతే చాలు. ఇప్పుడు వెస్టిండీస్కి సంబంధించి ఇప్పుడు కొత్తగా వచ్చిన యంగ్ ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే చాలా ధీటుగా సమాధానం చెప్తారనే మాటలు కూడా ఎక్కువగా మనం వింటున్నాం. దీని మీద ఏం చెప్తారు? చెప్పాలండి, క్లోజ్ కాంటెస్ట్ కావాలి. వరల్డ్ కప్ ఇది, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్. ప్లస్ వెస్టిండీస్, ఏమండి వెస్టిండీస్ ఆ క్లైవ్ లాయిడ్ ఆ టీం ఆడిన వెస్టిండీస్ ను చూసిన తర్వాత ఏ టీము మనకి ఆనదు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టీమ్స్ ఆఫ్ ఆల్ టైమ్. వెస్టిండీస్ బాగా చేసిందంటే మీరు చూడండి, ఆస్ట్రేలియన్స్ కూడా ఇష్టపడతారు. దిస్ ఇస్ ద ఓన్లీ, మన టీం కాకుండా ఏ టీం నైనా సపోర్ట్ చేయాలంటే ఎవరైనా వెస్టిండీస్ నే సపోర్ట్ చేస్తారు. వీ వాంట్ ద వెస్టిండీస్ టు డూ వెల్. వాళ్ళు యంగ్స్టర్స్ బాగా ఆడుతున్నారంటే మాలాంటి వాళ్ళకి, విశ్లేషకులకి ఇట్ ఈస్ సచ్ ఎ బిగ్ బ్లెస్సింగ్ అండ్ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండి. అయితే ఈ మ్యాచ్కి సంబంధించి రన్ రేట్ అనేది ఎలా ఉండబోతుంది అంటారు? హై స్కోరింగ్ దానికి ఛాన్సెస్ ఉన్నాయంటారు? హై స్కోరింగ్ అవ్వాలి, కానీ రెండు టీమ్స్ ఏంటంటే ఐ థింక్ అబౌట్ 14th, 15th ఓవర్ దగ్గర మాడ్యులేషన్ చేసుకుంటారు. అంటే ఇంకెన్ని చేయాలి పిచ్ బట్టి. సపోజ్ 15 overs కి 135 ఉన్నారు అనుకోండి, ఇంకా నెక్స్ట్ 5 overs లో ఒక 60-65 వరకు ప్లాన్ చేస్తారు. సపోజ్ 160 వరకు వెళ్ళారంటే దెన్ దే విల్ ప్లాన్ ఫర్ అనదర్ 60 more. సో ఆ మాడ్యులేషన్ చేసుకుంటారు. బట్ 185 ప్రాంతాల్లోనే స్కోర్స్ అవుతున్నాయి ఈ టోర్నమెంట్. ఓకే,
ఈ మ్యాచ్కి సంబంధించి ఇండియా ఫీల్డింగ్ విషయంలో దానికి సంబంధించి ఎంత ఇంపార్టెంట్ అంటారు? ఫీల్డింగ్ అదొకటే ప్రాబ్లం. వర్స్ట్ క్యాచింగ్ యూనిట్ ఇన్ దిస్ వరల్డ్ కప్ ఇండియన్ టీమ్. క్యాచెస్ చాలా ఈజీ క్యాచెస్ వదిలేస్తున్నారు. అది అన్యాక్సెప్టబుల్ అండి. ఈ లెవెల్లో అన్యాక్సెప్టబుల్. దానివల్లే ఇంతవరకు వచ్చింది. ఇంపార్టెంట్ క్యాచెస్ మనం పట్టుకుని ఉంటే కనుక సౌత్ ఆఫ్రికాతో కూడా మనకు ప్రాబ్లం ఉండేది కాదు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అన్ని తప్పులు చేసిన తర్వాత కూడా గెలవగలుగుతున్నారంటే, అభిషేక్ శర్మ 3-0 చేసిన తర్వాత కూడా టీం గెలవగలిగిందంటే దట్ మీన్స్ మన దగ్గర రిజర్వ్ చాలా ఉంది. సో హ్యాపీ ఫర్ దట్. బట్ క్యాచెస్ డ్రాప్ చేయకూడదు. చాలా అసహ్యంగా ఉంటుంది చూడటానికి. ఓకే. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్కి సంబంధించి ఫామ్ గురించి మాట్లాడాలంటే మీ వర్డ్స్లో ఎట్లా చెప్తారు? One of the, I think he's the best. Na display is the best captain in the world. Okay. T20s lo and white ball format lo is the best captain in the world. Na abhiprayam idi. And ఆయన బ్యాటింగ్ ఫామ్. ఇప్పుడు కెప్టెన్, లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఇప్పుడు మా నాన్న మంచి హెల్త్ లో ఉన్నాడు, యాక్టివ్ గా ఉన్నాడు, బాగా సంపాదిస్తున్నాడు అంటే ఫ్యామిలీ అంతా బాగుంటుంది. ఆ విధంగా కెప్టెన్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, టీం అంతా మంచి స్పిరిట్స్ లో ఉంటుంది. ఆ బెనిఫిట్ మనకి కనిపిస్తుంది వరల్డ్ కప్ లో. ఇప్పుడు ఇండియాకి సంబంధించి టాప్ ఆర్డర్ అనేది ఎట్లా ఆడాలంటారు? ఆచితూచిగా ఆడాలంటారా, లేకపోతే మీరు అన్నట్టు ఒకేసారి బ్యాట్ ఎత్తేయటం అట్లా స్పీడ్గా వెళ్ళాలంటారా? చేయకూడదండి. అంటే ఇప్పుడు ఎవరో స్పెషలిస్ట్ చెప్పినట్టు మన ఫస్ట్ 6 overs లో 80 కొట్టడానికి పోయి 45 for 3 కాకూడదు. మనం రీజనబుల్ గా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఏంటంటే 65 టార్గెట్ చేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ అయినా నష్టం లేదు, కానీ దానికంటే తక్కువ అవ్వకూడదు. వికెట్స్ పడకూడదు. ఫస్ట్ 6 overs లో వికెట్స్ పడితే చాలా ముందుకు చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇప్పుడు వెస్టిండీస్ కెప్టెన్ సంబంధించి ఆయన స్ట్రాటజీ ఏదో వాడతారు అనే మాటలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆయన స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు? స్టార్టింగ్ లో ఆఫ్ స్పిన్నర్ తో బౌలింగ్ చేయిస్తారు. దానికంటే ఎక్కువ స్ట్రాటజీ ఏమి ఉండదండి. ఇండియన్ టీమ్ కంప్లీట్ గా మీరు ఏ విధంగా చూసినా కంప్లీట్ గా మోస్ట్ కంప్లీట్ టీమ్ ఇన్ దిస్ వరల్డ్ కప్. మీరు ఏ స్ట్రాటజీ మార్చినా దాన్ని కౌంటర్ చేసే సత్తా మన టీంకి ఉంది. ఆ క్యాలిబర్ కూడా ఉంది. ఇది బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఇన్ ద వరల్డ్ అండి. ఇప్పుడు ఇండియా టీంకి సంబంధించి ఉన్న వాళ్ళు ఓకేనా, లేకపోతే ఇంకేమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా చేయాల్సిన అవసరం ఉందంటారా ప్రస్తుతం? లేదండి, మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ద టీమ్ సేమ్ టీమ్ రిమైన్స్. స్పిన్ లో ఏదైనా మార్పులు చేస్తుంటే కుల్దీప్ ని తీసుకొచ్చింటే బాగుంటేది అన్న ఆలోచన ఉండేది, కానీ ఈ గ్రౌండ్ మీద అయితే డెఫినెట్ గా కాదు. ఒకవేళ ఈ మ్యాచ్ కనుక విన్నర్ అయితే నెక్స్ట్ ఎవరితో ఆడాల్సి ఉంటుందంటారు? ఇంగ్లాండ్ తో ఆడాల్సి వస్తుంది. బికాస్ మన గ్రూప్ టాపర్స్ కాదు. ఆ గ్రూప్ లో నంబర్ 1, ఈ గ్రూప్ లో నంబర్ 2 తో ఆడుతుంది. సో సౌత్ ఆఫ్రికా విల్ ప్లే న్యూజిలాండ్. ఇది డిసైడెడ్. సో ఇంగ్లాండ్ తో టీం ఆడుతుంది. ఏ టీం గెలిచినా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ కోసం వెయిట్ చేద్దామండి. ఓకే. అప్పుడు ఇండియా కూడా ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టుగా మనందరం అనుకున్నట్టుగా గెలిచింది అనుకోండి, ఇంగ్లాండ్ తో కూడా మళ్ళీ అదొక టాస్క్ లాగే భావించవచ్చుగా? కాదండి, వరల్డ్ కప్ ఎలా గెలుస్తారు? వరల్డ్ కప్ ఈజీగా ఇంకా ముందుకు వెళ్లే కొద్ది కూడా ఇంకా ఆ సత్తా ఉండాలి. ఆ సత్తా ఉంటేనే గెలవాలండి. ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు రాకూడదు సెమీఫైనల్ లో? ఎలా పర్ఫార్మ్ చేశారు వాళ్ళు? కనీసం 40 రన్స్ తక్కువ చేశారు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయినంత వరకు తీసుకొచ్చారు. అలా ఇండియన్ టీం అలా చేయదు. ఇండియన్ టీం కష్టపడుతుంది. అందరూ కాంట్రిబ్యూట్ చేస్తారు. అందరూ కలిసి ఒక విజయాన్ని సంపాదిస్తారు. అందుకనే ఇండియన్ టీం అంత రెస్పెక్ట్ ఉంది. ఓకే. ఈసారి మీ ఆలోచన ప్రకారం అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి వచ్చే అవకాశం ఉందంటారు? మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మంచి క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మన హార్దిక్ పాండ్యా అండి. ఓకే. ఆయనకే ఎందుకు అంటే ఆయన ఆట తీరు, ఆయన గురించి చెప్పండి. హార్దిక్ పాండ్యా ఎలాంటి వాడు? హార్దిక్ పాండ్యా ఈజ్ ఎ హీరో. ఆయన సడన్ గా వచ్చి బాల్ తో 2 వికెట్ తీసేసుకుంటాడు, ఒక రన్ అవుట్ చేసేస్తాడు, ఏదైనా చేయగలడు, అన్ని టాప్ లెవెల్లో చేస్తాడు. ఆయన ఎప్పుడైనా చూడండి మ్యాచ్ లో మాక్సిమం ఇంపాక్ట్ హార్దిక్ పాండ్యాలోనే ఉంటుంది. ఒక టోర్నమెంట్ లో కూడా మహేంద్ర రమనాథ్ లాగండి. ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ ఆల్రౌండర్స్ ఆఫ్ ద గేమ్. పర్టికులర్ గా టోర్నమెంట్ లో అవసరం ఉన్నప్పుడు ఆయనే పనికొస్తారు. మీరు చూడండి, మోస్ట్ లైక్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఈ మ్యాచ్ కి సంబంధించి వెదర్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉందండి? దీనికి సంబంధించి ఎట్లా అంతా ఓకేగా ఉన్నట్టే? 3% ఛాన్సెస్ ఆఫ్ రెయిన్ అని ఒక ఆయన అంటున్నాడు. కలకత్తా లోకల్ అయితే ఆయన. సో ఐ డోంట్ థింక్ వెదర్ తో ప్రాబ్లం ఏం లేదు. ఇన్ కేసు ఏమైనా ఉంటే దానివల్ల వచ్చే చేంజెస్ ఏమై ఉంటాయి? వెదర్ లో మార్పులు ఉంటే కనుక వెస్టిండీస్ కి అడ్వాంటేజ్ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే బిగ్ హిట్టర్స్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నారు. బట్ అది కూడా కౌంటర్ చేసే సత్తా మన టీం కొంది. అసలు ఏ విషయంలో వరి కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇండియాకి సంబంధించి స్పిన్ ఆప్షన్స్ చూసుకుంటే సరికి ఎక్కువ ఆప్షన్స్ ఎట్లా ఉన్నాయంటారు?
వరుణ్ చక్రవర్తితో ఫస్ట్ 6 ఓవర్స్ లో ఒక ఓవర్ చేయించాలి. కొద్దిగా సర్ప్రైజ్ ఫ్యాక్టర్ కావాలంటే మీరు అభిషేక్ అగర్వాల్ తో ఆయన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాబట్టి మేబీ ఆయనతో ఒక సర్ప్రైజ్ ఓవర్ ఫస్ట్ 6 ఓవర్స్ లో చేయిస్తే వికెట్ దొరికే ఛాన్స్ ఉంది. అండ్ వికెట్ దొరికితే కనుక అభిషేక్ శర్మని బ్యాట్ తో ఎవరు ఆపలేరు. కాన్ఫిడెన్స్ ప్లేయర్ అభిషేక్ శర్మ. సో కొద్దిగా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలి ఈ ఫస్ట్ 6 ఓవర్స్. ఓకే సార్, ఒకవేళ మీరు ఫస్ట్ ఇందాక మీరు చెప్పినట్టు బ్యాటింగ్ కనుక ఎంచుకుందనుకోండి, ఎంత చేస్తే వాళ్ళు మన దరిదాపులకు కూడా రాకుండా ఉండగలిగే ఛాన్స్ ఉంటుంది?